శివా ఆది దైవము నీవయ్యా ఆది దైవము నీవయ్యా నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా ఆత్మజ్యోతివి నీవు శివా చూడండి, కొన్ని సన్నివేశాలు చెప్తే మీకు చక్కగా అవగతం అవుతుంది. అది గురువు యొక్క వైభవం. ఒకసారి బాబావారి దగ్గరికి గాడ్గే మహారాజు వచ్చాడు. గాడ్గే మహారాజు అని అంటే ఒక గొప్ప అవధూత. ఆయన తాను అవధూత కాకముందు ఒక షాపులో పనిచేసేవాడు. బాబావారిని చూడగానే ఇతడు మహాత్ముడు అని చెప్పేసి బాబా వెంటబడ్డాడు. బాబావారు జావ్ అని చెప్పేసి తిడుతూ ఉన్నారు. బాబావారు ఒక శ్మశానంలోకి ప్రవేశించారు. అక్కడ వెళ్ళి కూర్చున్నారు బాబావారు. ఈ లోపల గాడ్గే మహారాజు లోపలికి వచ్చాడు. క్యూ ఆయరే, ఎందుకు వచ్చావు నీవు అన్నారు బాబావారు. బాబా, నిన్ను విడిచి నేను ఉండలేను బాబా. ఏ క్షణము మీ ముఖార విందాన్ని నేను దర్శించానో ఇక మీ పాదాలను నేను వదలను అన్నారు. ఓహో అట్లనా, అయితే నీకు ఏం కావాలి అన్నాడు. నాకు ఆ దైవ సాక్షాత్కారం ప్రసాదించండి బాబా అన్నాడు. మరి నేను ఏమడినా ఇస్తావా అన్నాడు బాబావారు. మీరు ఏం కోరుకుంటే అది ప్రసాదిస్తాను బాబా, నేను ఇస్తాను బాబా అన్నాడు గాడ్గే మహారాజు. అయితే నీ ప్రాణం ఇవ్వు అన్నాడు గాడ్గే మహారాజు. అది నేను ఇచ్చేది కాదు బాబా, నీవే తీసుకో అన్నాడు. వెంటనే బాబావారు ఐసా ఆవ్ అని చెప్పి అక్కడ ఒక గుంత దవ్వరా అన్నాడు. చూడండి, శ్మశానములోన పక్కన పుర్రెలు, కాళ్ళు, రకరకాల అక్కడవన్నీ పడి ఉండింటే ఎముకలు. బాబా అంటున్నారు అక్కడ గుంత దవ్వరా అన్నారు బాబావారు. వెంటనే గాడ్గే మహారాజు గుంత తవ్వాడు. తెచ్చి నీళ్ళు పోయి అన్నాడు. కష్టపడి ఎక్కడికో వెళ్ళాడు, తెచ్చి నీళ్ళు తీసుకొని వచ్చాడు. ఆ నీళ్లు ఆ గుంతలో పోశాడు. ఆ గుంతలోని నీళ్లు 3 సార్లు తాగు అన్నారు బాబావారు. సరే, తాను అలా చేయబెట్టి 3 సార్లు 3 దోశలతో నీళ్లు తాగాడు గాడ్గే మహారాజ్. మొదటిసారి తాగగానే ఒక రకమైన మత్తులోకి వెళ్ళిపోయాడు. రెండవసారి తాగగానే 70% సంప్రజ్ఞాన సమాధిలోకి వెళ్ళిపోయినాడు. మూడవసారి తాగగానే నిశ్చల నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించాడు. మరి దీన్ని ఏమంటారు? ఇది తాంత్రిక ప్రక్రియ కాదు. దీన్ని కొంతమంది గురువులు తెలుసుకొని, ఒరే గుంత తవ్వరా, నీళ్ళు పోయిరా, ఇంకా తాగండిరా. ఆ తర్వాత గురువు చేతి నీళ్ళు తాగిస్తారు. ఏం చేయాలి గురువు? బాబాలాగే అటువంటి దివ్య స్థితిని కలిగించాల. చూశారా? కాబట్టి తాంత్రిక ప్రక్రియ కాదది, గురువు యొక్క శక్తి. చూడండి, ఒకసారి బుద్ధుడు సర్వసంగ పరిత్యాగి అయి ఆత్మానందములో నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. ఆనందుడు ఒక ప్రశ్న అడిగారు, స్వామి, బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి స్వామి అన్నాడు. పక్కనే ఒక గులాబీ పువ్వు ఉన్నది. ఇలా గులాబీ పువ్వు అతనికి ఇచ్చి వాసన చూడు అన్నాడు. ఆనందుడు అనుకున్నాడు, ఏమిటి మా మామ పిచ్చోడేంటి, బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి అని అంటే గులాబీ పువ్వు చేతికిచ్చి వాసన చూడమంటాడే అనుకున్నాడు.
సరే గులాబీ పువ్వు తీసుకున్నాడు, ఒక్కసారి అలా వాసన చూశాడు. ఏ క్షణము వాసన చూశాడో సమాధిలోకి వెళ్ళిపోయాడు. చూశారా? ఇది తాంత్రిక ప్రక్రియ కాదు. నీవు గులాబీ పువ్వును వాసన చూడు అన్నాడంతే, అది పరీక్ష. అది ఎప్పుడైతే ఆ పని అతను చేస్తాడో గురువు యొక్క కంటి చూపులు అతని మీద పడతాయి. ఎప్పుడైతే పడతాయో వాడు సమాధిలోకి వెళ్ళిపో అంటే సంకల్పం చేస్తే గురువు చాలు, వాడు సమాధిలోకి వెళ్ళిపోతాడు. గాడ్గే మహారాజు కూడా అదే జరిగింది. ఎందుకు? బాబా కఠినంగా పరీక్షించారు. శ్మశానములోన గుంతదవి ఆ నీళ్లు తాగడం అంటే చిన్న విషయం అది. కాబట్టి ఇది తాంత్రిక ప్రక్రియ కాదు, బాబా పరీక్షించడం జరిగింది. ఇంకా ఏం జరిగిందో బాబావారు ఇలా చెబుతూ ఉన్నారు. గురువు మెడబట్టుకొని నిరంతరం గురువుని చూస్తూ ఉండిపోవాలనిపించేది నాకు. ఇంకా నిరంతరం గురువు యొక్క ముఖార విందాన్ని అలా చూస్తూ ఉండాలి అనిపించేదట. నా కన్నుల్లో గురు రూపము కనబడకపోతే ఆ కళ్ళు మాంసపు గోళాలు మాత్రమే. అంటే చూడండి ఎంతగా గురువుని ప్రేమించాడు. అంతగా ప్రేమించాడు కాబట్టే నాకు ప్రేమ కావాలి ప్రేమ కావాలి అంటున్నాడు. అది కొంతమందికి అర్థం కావడంలే. ఇప్పుడు అంతగా ప్రేమించాడు కాబట్టి ఇదిగో నా యొక్క కనులలో గురువు యొక్క దర్శనం లేకపోతే ఈ కనులు నాకు ఎందుకు? అవి కేవలం మాంసపు గోళాలు మాత్రమే. ఇలాంటి కన్నులతో ఉండడం కన్నా నేను గుడ్డివాణిగానే ఉండటం మేలు. ఆ గురు ప్రేమ నన్ను అంతగా ప్రభావితం చూపింది. చూడండి, ఆ గురువు యొక్క ప్రేమ నన్ను అంతగా ప్రభావితం చూపింది అంటున్నారు బాబావారు. ఒక ఇంట్లో ఉండడానికి, కాస్త అన్నం పెట్టడానికి, కొంత రక్షణ కలిగించడానికి భార్యలు భర్తలను ఎంతోగానో ప్రేమిస్తున్నారు. భార్యలను భర్తలు ఎంతోగానో ప్రేమిస్తున్నారు. కొడుకులు తల్లిదండ్రులను ఎంతోగాని ప్రేమిస్తున్నారు. మరి ఇంతటి మహాభాగ్యాన్ని గురువు ప్రసాదించినప్పుడు ఏ శిష్యుడు ప్రేమించకుండా ఉంటాడు? అదే బాబాకు జరిగింది. చూడండి, బాబావారు ఇంకా అంటూ ఉన్నారు, నాకు గురురాయుడే తల్లి తండ్రి ఇల్లు వాకిలి ఆస్తి సర్వస్వం. చూడండి, నాకు ఇక గురువే సర్వస్వం. ఆయనే నాకు తల్లి, ఆయనే నాకు తండ్రి, ఆయనే నాకు ఇల్లు, ఆయనే నాకు వాకిలి, ఆయనే నాకు ఆస్తి. అది చూసారా? గురువే నాకు ఆస్తి. అంతకు మించిన ఆస్తి ఇంకేముంటుంది? రాజు నీ వాడైతే రాజ్యం నీ సొంతం అవుతుంది. రాజ్యం నీ సొంతమైనప్పుడు ఆ రాజ్యములోని సకల పరివారము, సకల సంపదలు అన్నీ కూడా నీ సొంతం అవుతాయి. అందుకే బాబా అంటున్నారు, గురువు నా ఆస్తి, నా సర్వస్వం. మనసుతో ఇంద్రియాలన్నీ నా కన్నులలో ఏకమయ్యాయి, గురురాయుడిని ధ్యానించసాగాయి. కాబట్టి నేను కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా గురువే కనిపిస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, నిన్న నూజివేడులో ఫస్ట్ పాట పాడాను. కనులు మూసినా నీవేరా, కనులు తెరిసినా నీవేరా, కనులు మూసినా నీవేరా, కనులు తెరిసినా నీవేరా, ఎక్కడ చూసిన నీవేరా షిరిడి సాయి గురుదేవా, కనులు తెరిసిన నీవేరా, కనులు మూసిన నీవేరా, ఎక్కడ చూసిన నీవేరా షిరిడి సాయి గురుదేవా. కాబట్టి ఇటువంటి అనుభూతి, ఇటువంటి జ్ఞానం నీకు కలగాలి. దాన్ని ఏమంటారంటే గురునిష్ట అని అంటారు. నా ధ్యానానికి ధ్యేయము కేవలం గురురాయుడే. చూడు, బాబా అంటున్నారు, నా ధ్యానానికి ధ్యేయము కేవలం గురురాయుడే. నా టార్గెట్ ఏంటో తెలిసిన? మోక్షం కాదు. చూశారా? వరాలు కాదు, సిద్ధులు కాదు. మరి ఏమిటి? గురువే నా లక్ష్యం. చూశారా? అద్భుతమైనటువంటి మాట ఇది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ గురువుకు సేవ చేస్తే నాకు ఆత్మదర్శనం కలిగిస్తాడు, కొంచెం బాగా
బిర్యానీ తినిపిస్తే ఒక వరం ఇస్తాడు, ఒక సిద్ధి ఇస్తాడు, నా పాపాలు పోతాయి, నాకు పుణ్యం వస్తుంది అనుకుంటారు. ఇదిగో వీటిని కూడా లెక్క చేయొద్దు. వరాలు వద్దు, సిద్ధులు వద్దు, చివరికి మోక్షం కూడా వద్దు. ఏం కావాలా? నీవే నాకు కావాలా. చూసారా, బాబా అదే చెప్తూ ఉన్నారు. నా ధ్యేయము మోక్షం కాదు, బ్రహ్మ జ్ఞానం కూడా కాదు, గురువే నా యొక్క ధ్యేయం. ఎందుకు తెలుసునా? గురువు గనక ఉన్నాడా సకలం నా సొంతం అవుతుంది. అసలు గురువే మోక్షం. అగ్ని ఏం చేస్తుంది? కాలుస్తుంది. అదేవిధంగా గురువు గనక నా దగ్గర ఉన్నాడా నా పాపాలు కాలిపోతాయి, నా పుణ్యాలు కాలిపోతాయి, నా అహంకారం కాలిపోతుంది, నా మనసు కాలిపోతుంది, నా దేహం కాలిపోతుంది. ఇంకా మిగిలేది ఏమిటి? బ్రహ్మమే. దాన్నే మోక్షము కైవల్యము అని అంటారు. ఈ విశ్వమంతా అతని స్వరూపమే. నాకు గురువు కన్నా మరేమి గ్రాహ్యం కావటం లేదు, నాకు గురువు తప్ప ఇంక రెండవది నాకేం కనిపించడం లేదు అంటున్నారు బాబావారు. చూడండి, ఇటువంటి దివ్యస్థితే రాధకు కలిగింది బృందావనంలో. ఎక్కడ చూసినా అక్కడ కృష్ణుడు కనిపించేవాడంట రాధకు. ఏ గోపికను చూసినా కృష్ణ కృష్ణ అని వెంటబడేదట. ఈ గోపికలంతా పారిపోయేవాళ్ళు, ఇదేం కర్మ అని. కాబట్టి ఏ గోపిక అలా వస్తూ ఉన్నా, బృందావనంలో ఏ వ్యక్తి అలా నడుస్తూ ఉన్నా పరిగెత్తి కాలు పట్టుకునేదట రాధ. కృష్ణ 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 అని చెప్పేసి. అటువంటి దివ్యస్థితి ఇది. అందుకే చూడండి, కబీర్ దాసు తన యొక్క అనుభవాన్ని కూడా చెప్పడం జరిగింది. तो करोता तो भया तो करता तो भया मुझ में रहे ना हो वारी फेरी बली गई वारी फेरी बली गई जे तू देखाते तो करोता तो भया చూడండి, కబీర్ దాస్ కూడా తన యొక్క సొంత అనుభవాన్ని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. నీవే నీవే అని తపించి పరితపించి చివరికి నీవే అంతటా భాషిస్తున్నావు. చూడండి, బాబావారు ఏ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పారో, రాధ ఏ ఎక్స్పీరియన్స్ అయితే పొందిందో, అక్కడ రాధకు ప్రపంచమంతా కూడా కృష్ణుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ బాబాకు ఎక్కడ చూసినా అణువణువున తన యొక్క గురుదేవుడు కనిపిస్తూ ఉన్నాడు. చివరికి నీవే అంతటా భాషిస్తున్నావు. ఇక నేను లేను, నీవే అంతటా కనిపిస్తూ ఉన్నావు. ఇక నేను అన్నది లేదు. చూశారా, ఇక నేను అన్నది లేదు. నీ కొరకే అది నైవేద్యంగా అర్పించబడింది. అద్భుతమైనటువంటి మాట ఇది. నేను అన్నది లేదు, అది నీ కొరకే నైవేద్యంగా అర్పించబడినది. ఎటువంటి మాట ఇది! చూశారా, వేదాంత సౌరభం అంటే అలా ఎక్కడ ఉన్నది? వేదాంతంలో లేదు, ఇగో ఈ వాక్యంలో ఉన్నది. పరమానందం ఎక్కడ ఉన్నది? ఈ వాక్యంలో ఉన్నది. నేను అన్నది లేదు, అది నీకు నైవేద్యంగా సమర్పించబడింది. దీన్ని సర్వస్వ శరణాగతి అంటారు అని బాబావారు చెప్పడం జరిగింది. కాబట్టి గురువుకు చక్కెర పొంగలి, సండే గాను బిర్యానీ పెట్టడం కాదు. ఇదిగో నేను అనేటువంటి వ్యక్తిత్వాన్ని, నేను అనేటువంటి అహంకారాన్ని గురువుకు సమర్పించు. అప్పుడు ఏం జరుగుతుంది తెలిసినా? అద్భుతం జరుగుతుంది. కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే సంస్కారం అడ్డుగా నిలుస్తుంది, మాయ అడ్డుగా నిలుస్తుంది, మోహం అడ్డుగా నిలుస్తుంది, మమతాను రాగాలు అడ్డుగా నిలుస్తాయి, కోరికలు చుట్టుముడతాయి,
ఎక్కడికి నువ్వు వెళ్ళేది? నిన్ను అనేక రకాలుగా ప్రలోభ పెడుతుంది అది. అందుకే అందరికీ సాధ్యం కావడం లేదు. ఎందుకు అందరికీ సాధ్యం కావడం లేదు అని అంటే దిస్ ఇస్ ద రీజన్. ఎప్పుడైతే నేను ఆ పని చేస్తాను అని ముందుకు వెళుతావో ఒక ఫోర్స్ నిన్ను లాగుతుంది, వెనక్కు మాయ లాగుతుంది. చూశారా? కాబట్టి నేను అనేది లేదు, అది నీకు నైవేద్యంగా సమర్పించబడింది. ఇక ఎటు చూస్తే అటు నీవే. చూసావరా? ఇక నేను ఎటు చూస్తే నువ్వు అటు కనబడుతూ ఉన్నావు, అంతటా నీవే భాషిస్తూ ఉన్నావు. చూడండి, నిర్వికల్ప సమాధిలో ఒక అనుభూతి ఉంటుంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే అక్కడ రెండవ వస్తువు ఉండదు చూడడానికి, నీవే అక్కడ మిగిలి ఉంటావు. అక్కడ ఏమీ లేదు. ఏమున్నది? మాటలతో నిర్వచించడానికి వీలైనటువంటి ఒక పరమానందం ఉన్నది. పరమానంద స్వరూపంగా నువ్వు మిగిలిపోయి ఉన్నావు. నేను పరమానందాన్ని అనుభవిస్తున్నాను అన్నటువంటి జ్ఞానం కూడా లేకుండా జ్ఞాన స్వరూపంగా ఉన్నావు. ఇది ఆనందము అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా పరమానందంగా ఉన్నావు. ఇటువంటి ఎరుకలో నీవు ఉన్నప్పుడు నీకు అంతటా ఏం కనబడుతుంది అంటే ఆ బ్రహ్మమే నీకు దర్శనమిస్తూ ఉంది. సముద్రంలో ఒకసారి మునిగి అలా కళ్ళు తెరిస్తే అంతటా నీళ్ళే కనబడుతూ ఉంటాయి. చాలా ఎక్కువగా సాంబ్రాణి వేసినప్పుడు కళ్ళు తెరిస్తే ఎక్కడ చూసినా అంత పొగ కనబడుతూ ఉంటుంది. నిర్వికల్ప సమాధిలో కూడా నీకు ఏం దర్శనమిస్తుంది అంటే ఇదిగో ఆ పరబ్రహ్మము దర్శనమిస్తుంది. బాబా అంటున్నారు, ఏ విధంగా అయితే నిర్వికల్ప సమాధిలో బ్రహ్మము తప్ప రెండవ దర్శనము లేదో, ఈ యొక్క విశ్వములో కూడా గురు స్వరూపం తప్ప రెండవ రూపము నీ గనక కనబడకపోతే దాన్ని ఏమంటారంటే బాహ్యమైనటువంటి గురుసిద్ధి అని అంటారు. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. దేవదేవుడు మహదేవుడు, దేవదేవుడు మహదేవుడు, దేవదేవుడు మహదేవుడు, దేవదేవుడు మహదేవుడు నీ వశమగునురా ఓ జీవా, నీ వశమగునురా ఓ జీవా. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. శుభంకరుడు మోక్షకారకుడు, శుభంకరుడు మోక్షకారకుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు, శుభంకరుడు మోక్షకారకుడు, శుభంకరుడు మోక్షకారకుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు. సంతుష్టి చెందితే చాలురా, సంతుష్టి చెందితే చాలురా, వరములు ఎన్నో నొసగునురా, వరములు ఎన్నో నొసగునురా. భక్తితో శివనామం, భక్తితో శివనామం చేయరవో జీవా, చేయరో జీవా. భక్తితో శివనామం, భక్తితో శివనామం చేయరవో జీవా, చేయరో జీవా. శివ శివ అంటే చాలురా, ఆ
శివుడు నీ వశమగునురా. శివా 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 నీ నామమే మోక్షదాయకం. నీ నామమే మోక్షదాయకం. శివా పరమశివా శివా పరమశివా శివా పరమశివా శివా పరమశివా నీ నామమే పరమ సుఖదాయకం. నీ నామమే పరమ సుఖదాయకం. శివా పరమశివా నిరి సత సా నిరి సదా ధని రే రిగమ సా దని రే రిగమ సా సరి మ ప మ పద ని దని పా సరి మ ప మ పద ని దని పా సరి గా గ మ రి రి స ధ ని రి స. సరి గా గ మ రి రి స ద ని రి సా. శివా పరమశివా శ్రీరాముడు జపించిన నామం. శ్రీరాముడు జపించిన నామం జయమును పొంది తరించిన నామం. జయమును పొంది తరించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం. శ్రీకృష్ణుడు జపించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం. శ్రీకృష్ణుడు జపించిన నామం వరాలు ఎన్నో నొసగిన నామం. వరాలు ఎన్నో నొసగిన నామం శివ 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 మహదేవా. శివ 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 మహదేవా సాంబ శివ 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 దేవ దేవా. సాంబ శివ 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 దేవ దేవా. శివ 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 మహదేవా. శివ 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 మహదేవా సాంబ శివ 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 దేవ దేవా. సాంబ శివ 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 దేవ దేవా. శివా 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 నీ నామమే పరమ సుఖదాయకం.